హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు చెప్పే టాపిక్ వచ్చి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇప్పుడు మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్ని యూజ్ చేస్తుంటారు. దీంట్లో మనము ఫేస్బుక్ లైవ్ అని, యూట్యూబ్ లైవ్ అని, ఇన్స్టా లైవ్ అనుకుంటాం పెట్టాలని. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఎలా పెట్టుకోవచ్చు, అది ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో అప్లోడ్ చేస్తాం, దాన్ని డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్ లైవ్ ఎలా పెట్టుకోవచ్చు. దీనికోసం మీరు ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ వచ్చి obsproject.com. మీ వెబ్సైట్ చెప్పేస్తా అండి. ఓబిఎస్ స్టూడియో అంటారు దాన్ని. దానికి వెబ్సైట్ వచ్చి obsproject.com. మీరు హ్యాపీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఎవ్రీ టైం సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అవుతుంది. కంపల్సరీ మీరు అప్డేట్ అనేది చూసుకోవాలి. ఇది మీరు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ వచ్చి మీకు ఉంటుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మీకు అప్లోడింగ్ ఆప్షన్ మీకు వస్తుంది. డౌన్లోడ్ చేసుకున్నాక మీకు డౌన్లోడ్ అయిన సాఫ్ట్వేర్ మీకు అక్కడ ఉంటుంది. ఇది ఇక్కడ మీరు చేయాల్సిన పనులలో ఒకటి, ఎక్కడైతే మీరు యూట్యూబ్ ఛానల్ లైవ్ అనుకుంటున్నారో యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. క్రియేట్ క్లిక్ చేయండి. గో లైవ్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు టూ ఆప్షన్స్ అవుతాయి. ఒకటి వెబ్ క్యామ్ లైవా, లేదంటే మీరు వెళ్ళాల్సింది స్ట్రీమ్ లైవా. నౌ క్లిక్ చేయండి. వెబ్ క్యామ్ కాదు, స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్తో. స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టైటిల్ ఏదైతే మీకు ఇక్కడ ఉందో, టైటిల్ ఇక్కడ మనము అప్లోడ్ చేసుకున్నాం అనుకుంటామో ఆ టైటిల్ ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోండి. మీరు ఏదైనా అప్లోడ్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది. మీరు ఏదైనా అప్లోడ్ చేసుకోవచ్చు అండి. మీ ఓపిక ప్రకారం అప్లోడ్ చేసుకోండి. తర్వాత మీరు అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఏదైతే ప్రైవేట్ ఉందో దీన్ని పబ్లిక్ చేసుకోండి. ఎందుకంటే మీకు పబ్లిక్లో కావాలిగా స్ట్రీమింగ్ అనేది. అక్కడ తమిళ కానీ అక్కడ ఉంటుంది, అండ్ డైరెక్ట్ ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. అయిపోయిన తర్వాత ఇక్కడ ట్యాగ్ అంటే ట్యాగ్ అప్లై చేసుకోండి. లేదంటే మీరు ఈజీగా ఇది చేసుకోవచ్చు. మ్యూజికల్ అకాడమీ ఇక్కడ సేవ్ చేసుకోండి. ఇదంతా మీ టాస్క్ అయిపోయింది. ఇక్కడ మీ ఏ టాస్క్ లేదండి. ఓన్లీ మీరు ఇవ్వాల్సిన టైటిల్ పబ్లిక్ లో, ప్రైవేట్ లో పబ్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక మీకు ఇక్కడ ఒకటి ఉంది స్ట్రీమ్ కీ అని. స్ట్రీమ్ కీ అని కాపీ చేసుకోండి. ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ అవుతే స్ట్రీమ్ కీ అనేది మారిపోతుంది. అయిన తర్వాత మీరు ఏదైతే ఉందో ఓబిఎస్ స్టూడియోలో మీ ఇక్కడ కంప్లీట్ ఉంటుందండి. ఏదైతే మనకు కంప్లీట్ ఉందో అది వదిలేసేయండి. ఇది ఆల్రెడీ ఒక వీడియో నేను పెట్టాను కాబట్టి. సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ఫస్ట్ మీరు చేయాల్సింది సెట్టింగ్స్ అండి. సెట్టింగ్ లో స్ట్రీమ్కి వెళ్ళాక ఎక్కడైతే మీరు లైవ్ అనుకుంటారో అక్కడ లైవ్ ఇచ్చేసుకోండి. తర్వాత కనెక్ట్ విత్ యూజ్ స్ట్రీమ్ కి ఇచ్చేసేసి అప్లై ఇచ్చి ఓకే కొట్టండి. తర్వాత ఇక సీన్స్ ఉంటాయి, ఇక సోర్స్ ఉంటుంది. దీనికన్నా ముందు డెస్క్టాప్ ఆడియో మ్యూట్ చేసుకోవాలి, మైక్ మ్యూట్ చేసుకోవాలి. ఈ రెండు ఆప్షన్స్ మ్యూట్ చేసుకోవాలి కంపల్సరీ అండి. తర్వాత ఇక్కడ నుంచి మీరు మీడియా సోర్స్ ఓకే, ఎక్కడైతే మీరు బ్రౌజ్ అనుకున్నారో దాని లూప్ కూడా పెట్టుకోవచ్చు అండి. లూప్ ఇవ్వచ్చు. ఇక్కడ బ్రౌజ్ తీసుకున్న తర్వాత మీ ఇక్కడ ఉన్న ఆప్షన్ల కల్లా డౌన్లోడ్కి వెళ్ళి ఎక్కడైతే మనకు వీడియో ఫైల్ ఉందో ఆ వీడియో ఫైల్ని ఇక్కడ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఓకే క్లిక్ చేసుకోవాలి. ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకి ఏదైతే మన వీడియో ఫైల్ ఇక్కడ ఉందో ఆ వీడియో ఫైల్ క్లిక్ చేసి స్టార్ట్ స్ట్రీమింగ్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఈజీ అండి. అయితే రీల్స్ కాబట్టి చిన్న వీడియో కాబట్టి ఇట్లా మీకు చిన్నగా వస్తుంది, పెద్ద వీడియో పెద్దగా వస్తుంది మీకు. అయిపోయిన తర్వాత ఎక్కడైతే మీకు లైవ్ వస్తుందో అప్పుడు ఇక లైవ్ అనేది ప్రజెంట్ అవుతుంది. ఏదైతే హోమ్ పేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు ఎక్కడైతే మీరు లైవ్ అనుకుంటున్నారో అక్కడ మీకు లైవ్ వీడియోస్ వస్తుంటాయి. ఇది లైవ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మన వాటర్ తమ్ముని లేదు కాబట్టి అది మనకు వచ్చేసింది. ఇప్పుడు ఈ లైవ్ స్ట్రీమింగ్ లో క్లిక్ చేస్తే మనం ఏదైతే వీడియో ఇక్కడ ప్లే చేసామో ఆ వీడియో అనేది ఇక్కడ మనకు ప్లే అవుతుంటది. అయితే ప్లేలో మనం ఒకటి పెట్టాం ఆప్షన్. ఏం పెట్టాం? లూప్. లూప్ అనేది మనం ఇచ్చాం కాబట్టి ఎప్పుడు ఆ లూప్ లోనే మనకు ప్లే అవుతుంటది అన్నట్టు. సో అందుకోసమే మనం ఇక్కడ ఫైల్ ఇచ్చేటప్పుడు ఏం చేసాము, ఇక్కడ లూప్ ఇచ్చేసాం. షో నథింగ్ వెన్ ప్లేబ్యాక్ ఎండ్స్, యూజ్ హార్డ్వేర్ డీకోడింగ్ వెన్ అవైలబుల్, రీస్టార్ట్ ప్లేబ్యాక్ వెన్ సోర్స్ బికమ్ యాక్టివ్. సో ఇట్లా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. తర్వాత మీకు వీడియో అనేది లూప్ లో అంటే నెంబర్ ఆఫ్ టైం రిపీట్ అవుతూ ఉంటుంది. ఇక వీడియో సోర్స్ మాత్రం ఎనేబుల్ చేసుకోవాలి. మైక్ అండ్ ఆక్స్ మ్యూట్ పెట్టుకోవాలి, డెస్క్టాప్ ఆడియో మ్యూట్ పెట్టుకోవాలి. లేదు అంటే మాత్రం మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది మొత్తం మీ వీడియోలో పడుతుంది. ఇలాంటి లైవ్ లో మనం కంప్లీట్ గా చాలా క్రియేట్ చేస్తామండి. సేమ్ దీంట్లోనే యూట్యూబ్ లైవ్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ లైవ్ క్రియేట్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి.
ఆప్షన్ క్రియేట్ చేసుకొని హ్యాపీగా మీరు యూట్యూబ్ లైవ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. లైవ్ స్ట్రీమింగ్ కి మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఇచ్చే టైటిల్ లింక్ ఇచ్చామంటే మన వర్క్ అనేది డన్. సో ఈ విధంగా ఎన్ని లైవ్స్ అయినా మనం హ్యాపీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక రోజులో మీరు నెంబర్ ఆఫ్ వీడియోస్ మార్చుకుంటా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఎలాంటి యూట్యూబ్ లైవ్ అయినా హ్యాపీగా క్రియేట్ చేసుకోవచ్చు. మీ ప్రాజెక్ట్ ని గుర్తుపెట్టుకోండి, obsproject.com. విండోస్ లో, మ్యాక్ లో, లైనక్స్ లో మూడిట్లో సపోర్ట్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా జస్ట్ హాయ్ అని పింగ్ చేయండి, నేను కంప్లీట్ గా మీకు అప్డేట్ ఇస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.